ఒంగోలులో నిందితులను రోడ్లపై నడిపిస్తూ మీడియా ముందు ప్రవేశపెట్టడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు పోలీసు అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తన కుమారుడిని అక్రమ కేసులో ఇరికించి రోడ్లపై నడిపించారని ఆరోపిస్తూ ఒంగోలుకు చెందిన షేక్ షాహీనా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిందితులను రోడ్లపై నడిపించరాదని గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు ఆదేశాలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తన కుమారుడిని అక్రమ కేసులో ఇరికించి రోడ్లపై నడిపించారని ఆరోపిస్తూ ఒంగోలుకు చెందిన షేక్ షాహీనా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిందితులను రోడ్లపై నడిపించరాదని గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు ఆదేశాలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.